మీలో దేశభక్తికి ఏం పాడేవాళ్ళు ఎవరా? నిలబడి జరగండి. వాళ్ళ ఆపోజిట్ సైడ్లో నిలబడాలి. అలా అవసరం ఎక్కడిగా నిలబడాలి. ఇంకా ఎక్కడైనా భవిష్యత్ ఏది భవిష్యత్ ఈరోజు దేశవ్యాప్తంగా మా గ్రామ మాజీ ఎంపీడీసీ సభ్యులు శ్రీ బూత్పూడి మల్లేశ్వరి గారిని వేదిక రావాలని కోరుతున్నాను. అదేవిధంగా గ్రామంలో పోచంపల్లి పిఎస్సిఎస్ చైర్మన్ పంచాయతీ సెక్రటరీ అమిత్ కుమార్ వేదిక రావాలని కోరుతున్నాను. అదేవిధంగా పాఠశాల ప్రధాన ఉపాధ్యాయులు శ్రీ ఏవై శ్రీనివాసరావు గారిని వేదిక రావాలని కోరుతున్నాను. ఈ కార్యక్రమానికి వచ్చిన వార్డు మెంబర్లు, గ్రామ పెద్దలు అందరూ కూడా ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేయాలని కోరుతున్నాం. ఈరోజు మనం 80వ స్వాతంత్ర దినోత్సవ వేడుకలు జరుపుకుంటున్నాం. ముఖ్య అతిథులందరూ కూడా విచ్చేసి ఉన్నారు. మీరందరూ కూడా నిశ్శబ్దంగా ఉండి చెప్పినట్లు విని ఈ కార్యక్రమాన్ని జయప్రదం చేయవలసిన పిల్లలందరూ కోరుకుంటున్నాను. మరి వీటిలో భాగంగా ముందుగా వందే మాతరంతో మనం ఈ కార్యక్రమాన్ని జన్నామలు చేసిన తర్వాత తాడు కట్టేవారు కాగండి. అప్పుడు సెల్యూట్ చెప్తాను, అప్పుడు సెల్యూట్ చేద్దాం. పైకుంటే ఇది లాగినప్పుడు రాత్రికి రావాలి. जय बोलो उत्तर भारत माता की।
जय बोलो स्वतंत्र भारत माता की, जय बोलो महात्मा गांधी की, जय बोलो चाचा नेहरू की, जय बोलो BR अम्बेडकर की। ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథి మన గ్రామ మాజీ సర్పంచ్ ప్రస్తుత పిఎస్సి సొసైటీ అధ్యక్షులు మున్నంగి రామకృష్ణారెడ్డి గారికి, అలానే గ్రామ పెద్దలు కర్ణాటక శ్రీనివాసరెడ్డి గారికి, ఇంకా నారాయణ గారికి, చిత్తారెడ్డి వెంకటేశ్వర గారికి, అదేవిధంగా మన గ్రామ సచివాలయ సెక్రటరీ గారు అరుణ్ కుమార్ గారికి, అలానే ఆశా వర్కర్లకి, అంగన్వాడీ టీచర్లకి, మన గ్రామ ప్రజలందరికీ, అలానే ఈ స్కూలు ఉపాధ్యాయులకు, ముఖ్యంగా మన ఈ స్కూల్ పిల్లలందరికీ పేరు పేరున విద్యార్థులందరికీ కూడా పేరు పేరున ఈ 80వ స్వాతంత్ర దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేసుకుంటూ, మరి గత 80 సంవత్సరాల మన సంవత్సరం నుంచి అంతకుముందు కర్ణాల పరిపాలన ఉన్నాం. ఎందరో మహానుభావులు ప్రాణత్యాగాలు చేస్తే మనం ఈ రోజున ఇక్కడ ఇంత ప్రశాంతంగా ఉంటున్నాం. ఇప్పటికి కూడా మన ఆర్మీ వాళ్ళు బార్డర్లో కాపులు అలాగేస్తున్నారో కాశ్మీర్లో వాళ్ళని చూస్తే భయంకరంగా ఉంటుందన్నమాట వాళ్ళ పరిస్థితులన్నీ కూడా. వాళ్ళందరూ ఇలా కాపలా కాబట్టి మనం స్వేచ్ఛగా తిరుగుతున్నాం. ఇక్కడ అందరూ కూడా బాగా చదువుకొని మన గ్రామానికి మంచి పేరు తేవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, అదేవిధంగా స్కూల్ చైర్మన్ మంచిగా సారి ముఖ్యంగా పరిటాల మరి స్కూల్ చైర్మన్ మరి అభివృద్ధి కార్యక్రమాల్లో మరి త్రివర్ణ జెండాకి తోపం గిట్టని మార్చారు. మరి ఇంతవరకు దాని గురించి పట్టించుకోలేదు. మీరు ఎలాగైపు ఈ దిమ్మ కాదు కూడా. అదేవిధంగా అందరూ కూడా ఉపాధ్యాయులు కూడా బాగా చక్కగా టీచింగ్ చేస్తారని మరి మాకు వస్తుంది. మరి అందరూ కూడా ప్రజలందరూ కూడా విద్యార్థులు కూడా బాగా సహాయించాలి. మనం టీచర్స్ అయితే అయినా కూడా మనకు సాధారణ అంతా స్పందించి మన స్కూల్కి మన గ్రామానికి ఆ నేషనల్ తీసుకెళ్ళడం కాదు, మన పిల్లలకి మనందరూ బాగుండాలని కోరుకుంటూ మనస్ఫూర్తిగా మరొకసారి 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటూ సెలవుకున్నాం. జై హింద్. ఇప్పుడు మన పిఎస్సి చైర్మన్ గౌరవనీయ శ్రీ ఈ సందర్భంగా పర్సన్ గోవింద రామకృష్ణారెడ్డి గారు, కోఆప్టెడ్ సభ్యులు పింగళ రామకృష్ణారెడ్డి గారు, గ్రామ సర్పంచ్ మన మల్లేశ్వరి ప్రభాత గారు, తర్వాత ఈ పెద్దలు సచివాలయ పంచాయతీ సెక్రటరీ అరుణ్ కుమార్ గారు, ఇలా అందరికీ నమస్కారాలండి. మనం సర్పంచ్ గారు చెప్పినట్టుగా 80వ స్వాతంత్ర దినోత్సవం జరుపుకుంటున్న సందర్భంగా ఆర్మీ ఏ విధంగా పనిచేస్తుంది, వాళ్ళ యొక్క స్వాతంత్ర దినోత్సవం సంపాదించినటువంటి మనం ఈరోజు స్వేచ్ఛగా తిరుగుతున్నాం జరిగింది. అది వాస్తవం. గత స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా మనకి సర్పంచ్ గారు కొన్ని విషయాలు చెప్పడం. ఎందుకంటే సరస్వతీదేవి విగ్రహం తర్వాత జెండా దిమ్మలేదు, ఖచ్చితంగా 3 సింహాలతో దిమ్మ కట్టించాలని చెప్పడం జరిగింది. అయితే చైర్మన్ గారు చెప్తే ఆ జెండా దిమ్మ కట్టించడం జరిగిందండి. ఆ 3 సింహాలది మరి అక్కడ దొరకలేదో ఏంటో తెలియదు. తర్వాత నేను తెచ్చి పెట్టిస్తానని చెప్పి చెప్పడం జరిగింది. అయితే వెంటనే ఈసారి జెండా వందనానికి ఆ దిమ్మ కట్టించడం జరిగింది. తర్వాత చైర్మన్ గారు మాజీ చైర్పర్సన్ మన నరసింహరావు గారు, గణపాల నరసింహరావు గారు కూడా సరస్వతీదేవి విగ్రహాన్ని కట్టిస్తానని చెప్పడం జరిగింది. దానిలో భాగంగా ఈరోజు ఆ బహుమతులు కూడా పిల్లలకి కొన్ని ప్రైజ్లు ఇప్పించడం జరిగింది. అదేవిధంగా కోఆపరేటివ్ సభ్యులు పింగళ రామకృష్ణారెడ్డి గారు
మేము అడగకుండానే ఈరోజు ఇక్కడికి వచ్చి ఇక్కడ అడగకుండానే కాదు స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా గేమ్స్ నిర్వహించమని చెప్పడం జరిగింది. ఆ గేమ్స్కి సంబంధించినటువంటి ప్రైజులు మీరు ఇస్తారని అని చెప్పేసి ముందుకు రావాలి. ఇలా మాకు ప్రోత్సాహం ఇస్తే మీ అన్నదండలు ఇక్కడ ఉన్నటువంటి బాయ్స్ ఉండే అస్కిత్ కుమార్, 4th క్లాస్ మీ ప్రియాంక. సందర్భంగా ఇక్కడ విచ్చేసిన 2nd క్లాస్ దీక్షిత, 2nd క్లాస్ ప్రశాంత్. మొత్తం రన్నింగ్ రేస్ లో క్లాస్ వైజ్ ఫస్ట్ వచ్చిన గొప్ప హర్షవర్ధన్, 1st క్లాస్. ఇవన్నీ రన్నింగ్ రేస్ లో క్లాస్ వైజ్ గా ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. థ్యాంక్ యూ అండి. నెక్స్ట్ గనీ బ్యాగ్ 2nd ప్లేస్ వర్షిత్, కనపర్తి వర్షిత్. అందరికి మంచిగా ఉపయోగపడే గిఫ్ట్లు ఇచ్చారు. ఎప్పటికీ గుర్తుండిపోయే ఎప్పుడు దాచి పెట్టుకోండి, మెమరబుల్గా ఉంటాయి. నెక్స్ట్ డ్రాయింగ్ పోటీ 1st ప్లేస్ తెలుగు మనస్వి. మ్యూజికల్ చైర్స్ గ్రామ పిల్లలకి చాలా ఇంట్రెస్ట్గా ఆసక్తిగా పాల్గొన్నారు. సార్ హెచ్పి తెచ్చం గారి కన్సర్న్ గట్టిగా మరొకసారి. అని చెప్పేసి వాడు కూడా పిల్లలకి నేను ఏదో ఒకటి ఇవ్వాలి అని చెప్పేసి ఒక 10 నోట్సులు కొనుక్కొచ్చాను సార్, 10 రూపాయలు పెట్టి. అది వాళ్ళమ్మ కొనుక్కునే డబ్బులని ఆరాధించాను. ఇది నిజంగా అది నిజమా కాదా అనేది నేను మళ్ళీ కనుక్కున్నాను. నిజంగా వాడి పాకెట్ మనీ వాడికి కొనుక్కోవడానికి ఇచ్చిన డబ్బులు దాచుకొని అందులో నుంచి ఇంతమంది ప్రైజ్ ఇస్తున్నారు. నేను కూడా మా నాన్న ఒక జ్ఞాపకార్థంగానో పుట్టినరోజు సందర్భంగా ఇవ్వాలన్న సంతోషం వాడి ఆరాటం అనేది నాకు చాలా బాగా నచ్చింది. కాబట్టి ఆ చిన్నది కూడా బొమ్మ చిన్నదైన ఆశయం పెద్దది కాబట్టి ఆ చిన్న కార్యక్రమం మీ చేతుల మీదుగా చేస్తే బాగుంటుంది. కాబట్టి ఏది తెచ్చిన ఫస్ట్ సెకండ్ పిల్లలు మీరు ఒకసారి ఆ వీడియో చూడండి, మన గ్రూప్ లో పెట్టాము. కాబట్టి ఎంత బాగా ఆడారు. కాబట్టి 1 పిల్లలందరికీ కబడ్డీ కండక్ట్ చేశాం. సో అందులో గెలిచింది ఆగరా కొట్టుకుంటా ఏది ఇచ్చినా పర్లేదు. చక్రులను అలా చూపించమ్మా. అరే ఎలా చూడు, ఇటు చూడు, అది చూడు, అన్నయ్య కల్లా చూడు, ఇక్కడ ఎలా ఇటు ఇటు. అరే ఓకే ఫోటో అందరూ ఈరోజు ఏమన్నా కొంచెం ఫుల్గా ఉంది. మీకు చాలా ధన్యవాదాలు సార్, పిల్లలకు మంచి ఎంకరేజ్ చేసినందుకు. థ్యాంక్ యూ సార్, థ్యాంక్ యూ వెరీ మచ్. హృదయపూర్వకంగా చెప్తున్నాను. థ్యాంక్ యూ సార్. ఈ గిఫ్ట్ ఎప్పటికీ గుర్తుగా ఉంచుకోండిరా ఇంట్లో, ఎందుకంటే మనం పెద్ద తర్వాత జీవించాలంటే బాగుంటుంది. మనం టైం చిన్నప్పుడు స్కూల్లో ఉన్నప్పుడు ఆటలాడితే నాకు ఈ ప్రయోజనం మంచి గిఫ్ట్ ఇచ్చారు. ఇచ్చిన దాతలు పేరు ధన్యవాదాలు తెలియజేస్తూ మరొకసారి ఈ పాఠశాల తరఫున